జై శ్రీరామ్. వాలి సుగ్రీవుల వైరానికి గల కారణం ఏమిటో తెలుసా? వాలి దుందుబి అనే రాక్షసుడిని చంపేశాడని కక్షతో ఆ దుందుబి వాళ్ళ తమ్ముడైన మాయావి అనే ఒక రాక్షసుడు ఒక రాత్రి మీద యుద్ధానికి వచ్చాడు. పిలిచాడు, ఎవరు మా అన్నను చంపింది? వాలి రా బయటికని గట్టిగా కేకలు వేశాడు రాత్రి మీద. ఎవరా అనేసి వాలి సుగ్రీవుడు ఇద్దరు బయటకు వచ్చారు. వారిద్దరిని చూసి భయపడిన మాయావి పరుగున పరిగెత్తి పారిపోయాడు. కానీ వెంబడించిన వాలి అంటే సుగ్రీవుడు వద్దన్న పారిపోయాడు. శత్రువు వద్దన్నా అని వినకుండా వాలి శత్రువుని చంపే తీరుతానని చెప్పి మాయావి వెనకాతల పరిగెత్తుకుని వెళ్ళాడు. వెనకాతల సుగ్రీవుడు పరిగెత్తాడు. అలా కొంత దూరం పరిగెత్తాక మాయావి ఒక కొండ గుహలోకి దూరిపోయాడు. అప్పుడు సోదరుడు సుగ్రీవుడిని, సుగ్రీవా నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ మాయావిని అంతం చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు వాలి. అప్పుడు లోపలికి వెళ్ళిన వాలి సంవత్సరమైనా సరే తిరిగి రాలేదు. అప్పుడు వాలి ఆ గృహ నుండి కొంత రక్తం, రాక్షసుల అరుపులు, కేకలు, చాలా రక్తం ప్రవహిస్తుంది ఒక ఏరులా. దాన్ని చూసి సుగ్రీవుడు భయపడి నా అన్నను ఈ రాక్షసులు చంపేసి ఉంటారు అని భయపడి ఒక పెద్ద శిలను తీసుకొచ్చి ఆ గృహకు అడ్డంగా ఉంచి తన రాజ్యానికి వచ్చేసాడు. వచ్చి తన అన్న చనిపోయాడని చెప్పి మిగిలిన మంత్రివర్గం వద్దన్న వినకుండా అంటే సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేద్దామని మంత్రివర్గం నిర్ణయించారు. సుగ్రీవుడు వద్దన్న వినకుండా వాళ్ళందరూ కలిపి బలవంతంగా సుగ్రీవుడిని రాజ్యానికి మహారాజుని చేశారు, అంటే వానర సైన్యానికి.